రోడ్డు మీద నిర్బంధం చేశారని లిమిట్ మా ఊరోళ్ళు ఇద్దరిని తీసుకెళ్లారండి. ఇద్దరిని తీసుకెళ్ళి మంగళగిరిలో తెల్లారి పొద్దున వదిలి పెడతారులే అని ఊరుకున్నామండి. మళ్ళీ సాయంత్రానికి బెయిల్ ఇస్తున్నారు అన్నారు. బెయిల్ ఇవ్వకుండానే కోర్టుకు పెట్టేసామని గుంటూరు తీసుకెళ్లారు. రాత్రి తీసుకెళ్లారు గుంటూరు. మళ్ళీ పొద్దున మరి బెయిల్ ఇస్తున్నామన్నారు. మరి తెలియదండి ఇంకా మరి ఇంటికి అబ్బాయికి మా రాజధాని అభివృద్ధి చేయాలండి. మీరు పట్టించుకొని మీరు మోడీ దగ్గరికి వెళ్ళాలా, మాకు అభివృద్ధి చేయాలి. ఇది మీరు పట్టించుకుంటేనే మాకు అవుద్ది. ఇది అంతేనండి. మేమందరం అదే ఉంటేనే మాది రాజధాని నిలబడిద్ది. పంపిస్తే ఎన్ని పూటా పని చేసి బాకీలు తీర్చుకుని ఆ ఎకరం ఇచ్చుకున్నాం. సరే ఒక్కడది కాదు అమ్మా, ఒక్క ఎకరమేనయ్యా, ఒక్క ఎకరమే మాకు లేదు. మేము మూటా పని చేసుకుని మా ఆయన ఇద్దరు పిల్లల్ని బతికిచ్చి 10 చెప్పించి మేము ఒక పిల్లోడిని ఒక పిల్లోడిని మిలిటరీకి పంపించుకున్నాం. అయితే మా ఒక్క ఎకరం గురించి కదయ్యా, ఆ ఎకరం ఇచ్చింది మా మనవాళ్ళన్నా బాగుపడి మంచిగా రాజధానిలో ఉంటారని ఇచ్చాం. ఇవాళ ఎటు జరిగింది, వచ్చాడు ఆయన కనికరం లేకుండా ఈ రకంగా చేస్తున్నాడు. నువ్వు మాకు దారి చూపించాలి. అది ఆ ఒక్కటి నిన్ను కోరుకునేది. నువ్వు దారి చూపించాలి. ఏదైనా నీ వల్ల అయ్యిద్దని మేము నమ్ముకుని నీ దగ్గరికి వచ్చాం. సార్, నాకు పుట్టింట్లో ఒక ఎకరం పొలం ఇచ్చారండి. నాకు 2 ఆడపిల్లలు. నా పిల్ల చదువు బాగా చదివిద్దండి. ఆ పిల్ల MBBS చేయాలంటే నేను అబ్రోడ్ పంపించానండి. ఫస్ట్ సంవత్సరమే 10 లక్షలు అప్పు చేశాను. గజాలు లెక్క అమ్ముదామని చెప్పేసి అలా రేటులు లేక ఆగాను సార్. పొలం మొత్తం అమ్ముకోలేక గజాలు అమ్ముకుందామని ఎదురు చూశాను సార్. ఈ సంవత్సరం నేను ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టలేదు. నేను భర్తను ఎదిరించి బయటికి పంపించాను. నాకు ఇంట్లో ఇది అన్ని ఆవేదనతో ఎప్పుడు చనిపోతానో కూడా తెలియకుండా ఉంది సార్. ఇంకా అప్పులు కట్టలేనండి. ఏమి లేకపోతే ఆ ఎకరం ఉందని పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నం ధైర్యంగా నేను వచ్చి పిల్లల్ని చదివించుకుంటానండి. ఏమండి, మాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ పొలం కూలింగ్కి ఇచ్చాము. ఇల్లు కట్టుకుంటున్నాము. మా పరిస్థితి ఏందనండి. ఏదన్నా నువ్వే చేయాలి. సార్, మాది మందడం గ్రామం అండి. 4000 ఎకరాలు పైచిలుకు పొలం ఉందండి. వాళ్ళు కూర్చోమన్నారు. 4000 చిలుకు పొలం ఉందండి. 4000 ఎకరాల్లో ఒక 80 ఎకరాలు ఇవ్వలేదండి. అందరు ఇచ్చేసారండి పొలం అంతా. ఇచ్చిన తర్వాత మా మందడం గ్రామం నుంచే ఏ ఆఫీస్కి వెళ్ళాలని ఇటు నుంచి వెళ్ళాలండి. మా ఊర్లో లేడీస్ని మరీ విపరీత టార్చర్ పెట్టేసి మా ఊరు లేడీస్ నేను తిట్టి వాళ్ళని కొట్టి ఇప్పుడు కూడా ఇంట్లో బయటికి రాలేదండి. 2 పిల్లల్ని తీసుకెళ్లి మొత్తం సీడాక్సిస్ రోడ్ మీదకి తిప్పి సాయంత్రానికి వదిలిపెట్టారండి. వాళ్ళని తీసుకెళ్లి పొట్టలో పొడిచి ముండలారని ఇట్ట తిట్టారండి. తిట్టి పాపం వాళ్ళ నానా ఇబ్బంది పెట్టారండి. మా ఊరు నుంచి వాళ్ళు అసలు బయటికి రాలేదండి. లోపల నుంచి బయటికి రాలేదు. ఇవాళ వరకు కూడా రాలేదండి. 2 పిల్లలు ఇందాక చెప్పారు చూసారు, ఆ లంజముండలారని తిట్టి బస్సులోకి ఎక్కినాక ఒక ఆమె బూట్ కాళ్ళు వేసి తొక్కిందంటండి. కాళ్ళ మీద దొక్కితే హాస్పిటల్కి సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని కేసు పెట్టారండి. నిన్న స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఈ రోజు అయితే మరీ దారుణంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామండి. మా గేదెలకు బాగోకపోయినా, మా పంటలు బాగోకపోయినా, మాకు ఏదన్నా వైరస్ వచ్చినా ప్రతి సంవత్సరం అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కులు తీసుకెళ్తామండి. ఈరోజు అట్లాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి మొక్కులు ఇస్తామండి. అట్లాగే మా పెద్దవాళ్ళు మనకి మంచి జరుగుద్దురా మనం మొక్కులు తీర్చుకుందామని మాకు పూరమ్మ తల్లి ఉందండి. అక్కడికి వెళ్ళి పాయసం వండుకొని మొదలు పెట్టామండి. ఈ లోపు ఒక 400 నుంచి 500 మంది లేడీ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ జేబుల మీద బ్యాడ్జీలు కూడా లేవండి, పేర్లు కూడా లేవు. మీరు బయటికి రావడానికి లేదు. వలయంగా ఏర్పడి లోన పెట్టేశారు. లోనాలను బయటికి రానిలేదు. 3 దాకా మమ్మల్ని ఏమి తిన్నయకుండా బయటికి రానియకుండా చిత్రహింస పెట్టి ఆ తర్వాత మేము వండుకుంది వాళ్ళు తిన్నారు. పోలీసులు మొత్తం తినేశారండి. మేము వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు తినేశారు మా దగ్గర పడి. సరే
అక్కడ పెట్టేసాం, మేము తినకుండా బయటకు వచ్చేసాం, వాళ్ళు తినేసరికి అసలు మమ్మల్ని అక్కడి నుంచి అడుగు తీసి అడుగు వేయని లేదండి. అక్కడికి విహెచ్పి వాళ్ళు వస్తామని ఫోన్ చేశారండి, వాళ్ళు బ్యారేజ్ దగ్గర ఆపేశారండి. విశ్వ హిందూ పరిషత్ అంటండి, వాళ్ళు ఫోన్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేము వచ్చి అమ్మవారి మొక్కులు తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తామని వచ్చాం. వాళ్ళ బ్యారేజ్ దిగంగా 20 మంది అక్కడ దిగ్బంధనం చేసేసారు. అయ్యా మమ్మల్ని కూడా ఆపేసాం, మీ తెప్పలు మీరు పడండి, లేదా మీరు వస్తారా మా హెల్ప్ చేయడానికి అన్నారు. మేము ఎక్కడ వస్తాం, మమ్మల్ని లోన్ పెట్టేశారు, మేము రాలేము లోపలికి అని వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ. ఇక మాకు దారి దొరక్క మీకు ఫోన్ చేస్తే